చీర మీదకి లైనింగ్ వేలే ఏం వేలే, జాకెట్ లానే ఇందులోనే ఉన్నాయి. ఇది ఇంట్లో బాగానే ఎదురుపెట్టింది కదా, బాగానే ఉన్నట్టున్నది. ఇది ఏం చెప్తాను నేను, పద్మ పద్మ పిలిస్తే సప్లై చేస్తలేదు. ఏం చేస్తానవే? ఏం లేదక్క, ఫ్రిడ్జ్ అంతా చిల్లర చిల్లర ఉందైతే చదువుతున్నా. కరెక్ట్ గా ఏం కూర అంటాను? ఏం కూర వేద్దాం ఒక్కొక్క, టమాటాలు పచ్చిమిరపకాయలే ఉన్నాయి, పచ్చడి వేద్దాం అనుకుంటున్నా. అబ్బా టమాటా మిరపకాయ పచ్చడి నానే, నిన్ననే సాంబార్ తింటేనే అది పులుపు ఇది పులిపోయినాయే, ఎట్లా? అవును, మన చెట్లకు చిక్కుడుకాయలు ఉండే, పొయ్యిని కోసుకొత్తా, నువ్వు తలుపులు వేసి ఆ చిన్నతట పట్టుకోనరా. సరే అక్క. వెనకాల చిక్కుడు చెట్టుకి బాగా చిక్కుడుకాయలు ఉన్నాయి, నువ్వు అక్కడికి వెళ్ళి నేను బుట్ట పట్టుకొని వచ్చేస్తా. సరే తొందరగా. సరే అక్క. కూరగాయలకు నేనే పోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చి బువ్వ కూర నేనే వండుకోవాలి. ఈ చిక్కుడు చెట్టుకి ఏమైంది? పూత కూడా పట్టలే. మొన్న మందు కొట్టినా అన్నాడు కదా, పూత లేదు కాయ లేదు. ఇంతో అంతో దీనికన్నా కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి కానీ ఇవి తప్పలే. అన్నీ తప్పలేదు. అక్క అక్క వచ్చినవానే? వచ్చినక్క. ఇగో ఈ చిక్కుడు చెట్టుకేమో పూత లేదు, దీనికేమో ఒక్క గుడ్లకాయ లేదు. ఈ చెట్టుకు మొన్ననే బాగా మందు కొట్టిండు, మరి ఎందుకు ఇట్లా అయింది? అన్ని చట్టలే ఉన్నాయి, గుడ్లకాయలు ఒక్కటి కూడా లేవు. మంచిగా ఆ గుడ్లకాయలు ఉంటే ఉడకబెట్టాను, మంచిగా కాలు తీసుకొని చేతుల కూర అనుకున్నాం అనుకున్నాం. కొంచెం మీరు లేక మనకు అందుతాయా మరి? కానీ ఏదో చెట్లు గుడ్లకాయలు ఉన్నాయని ఒగ్గి చెట్టుకే నానే? కాదక్క, గా చెట్టుకు ఉన్నాయి. గా చెట్టుకున్నాయా? మరి పోదాం కాదే. మరి బావని మందు కొట్టుమనాలి. ఇగోవే ఇవన్నీ వేసుకో, ఈ తప్పలో ఏమో ఇక తెంపినా కానీ ఇవే ఈ చెట్టు కూడా ఏం లేవు. అక్క నేను నిన్న చూసినప్పుడు చిక్కుడుకాయలు తింటుండే. చిక్కుడుకాయలు ఉండే అంటాను, మరి చిక్కుడు చెట్టుకి ఇట్లా మింగిందా అనే? మన పక్కింటి ఏ రాళ్ళకి తింటుండే ఏమో మరి. ఎందుకే మరి నేను మిషన్ కాడికి ఇట్లా పోయినప్పుడు నువ్వు ఎటన్నా పోయినావా? నేను అత్తమ్మగా పక్కింటి అత్తమ్మ వెళ్తానంటే ముచ్చడానికి. అయ్యో నీ పాపం పాడుగాను, వచ్చి చక్క గుడ్ల గుడ్ల అన్నీ తెంపుకొని పోయింది కావచ్చు. ఇక తెంపినట్టే ఉంది అక్క, నేను చూసినప్పుడు ఉండే, అందుకే నిన్ను అక్క మన ఇంటి చెట్టు బాగా గుడ్ల గుడ్ల చిక్కుడుకాయలు ఉన్నాయి, తెంపుని అక్కడికి వస్తా అని చెప్పిన. ఇంకేంది, మంచిగా చిక్కుడుకాయలన్నీ మంచిగా ఉడకబెట్టి ఆ ఇంటి గింజలు వేసి చక్కగా ఉడకబెట్టి తాలు తీసుకొని తిన్నట్టున్నది. సరే ఇంకా చెట్టు కాడికి పోయి చూద్దాంపా. ఇంకా మళ్ళీ పొలం కాడికి నేనే పోవాలి. మా అత్తమ్మకైతే ఏం ధ్యాస లేదు, 2 రోజులు అవుతుంది ఊరిపోయి, ఇంకా ఇంటి మీద ధ్యాస లేదు ఏం లేదు. అబ్బా ఇద్దరు ఏరెన్లు కలిసి చిక్కుడుకాయలు తెంపుతారా? వస్తున్నా. ఏం చేస్తారు? చిక్కుడుకాయలు తెంపుతారా? అయ్యో చిక్కుడుకాయలు తెంపుతానని అంత ఎటకరంగా మాట్లాడవాడుతుంది. ఏమోనే, నిన్న చిక్కుడుకాయలు బాగుండేనాట, నేనేమో ఒక మిషన్ కాడికి పోయినా తిన్నింటికాడ ఉంచి చిక్కుడు ఏడుకు బొచ్చుడు చిక్కుడుకాయలు నాట, ఎవరో తెంపుకపోయినరాట. నువ్వు ఇట తెంపినావానే మౌనిక? నేనెందుకు తెంపుతాను? ఏమో నాకు నీకేదే డౌట్ వస్తుంది, ఏమన్నా చెప్పు. నేను తెంపలేదక్క, నేనెందుకు తెంపుతా? నిన్న పొద్దున నేను చూసినప్పుడు చెట్టుకు చిక్కుడుకాయలు ఉండే, నేను అక్కకి చెప్పిన నువ్వు ఇది తెంపుకొని అత్త అని చెప్పిన. అక్క చూసే వరకు నేను చూసే వరకు చిక్కుడుకాయలు ఏం లేవు. వీళ్ళ తెలివిని పాడుగాను, దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా దొంగతనం చేసిన అని చెప్తారా? వీళ్ళ తెలివి గంతే ఉన్నది, వీళ్ళ తెలివి సరలేకుండా. అవును కానక్క, చిక్కుడుకాయలు చెట్లకు చిక్కుడుకాయలు దొంగతనం చేసిర్రు అని అంటారు. ఒక్కనాడన్న చెట్లకు మందు కొట్టిరా? మందు కొడితే కదా చెట్ల కాయలు కాసేది. ఎందుకు కొడతలేమే? బో తింటలేమా మేము? చెట్లకు మందు కొడితేనే కాయలు కత్తాయి. ముఖ్యానికి వచ్చినాయని అన్ని తెంపుకొని పోతురు. మొన్ననే మా బావ మందు కొట్టిండు. మరి
మందు కొట్టిండో, మందు కొట్టిన పైసలు ఎవరికన్నా అడ్డికిచ్చిండో మాకు తెలియందా? ఎందుకు ఇట్లా అని పోతాను అయినా అది బుట్ట పట్టుకొని పోతాను కదా, ఏమో అక్క మరి మార్కెట్కి పోతాను కావచ్చు. అది ఎక్కడ కూరగాయలు కొన్న అగ్గోగా ఉంటుంది. మనం కూడా పోదాం పైగా చెట్లకి కాయలు ఏం లేవు. పోదాం అక్క మార్కెట్కి. దాని ఇంకనే పోవాలి. ఏం లేదే, రామన్నలు ముగ్గు వస్తా అన్నారు, మేస్త్రి వస్తున్నాడు మాట్లాడదామంటే పోయి వస్తాను. నీకు మేస్త్రి పని వస్తుందని మేస్త్రి దగ్గర పోయి మాట్లాడతానవా? అరే ఆ పని ఉన్నదనే ధైర్యం మారా, ఆ పని పడితడో చూస్తారా? నేను చూస్తా. మేస్త్రి పని అయినా చేసుకొని బతుకుతానా, కానీ ఒకరు తినే అన్నాన్ని గుంజుకొని తిని బతుకుతలేను. ఇన్ని చేస్తే ఏం చేసినా ఇప్పుడేం చేస్తా, కష్టాన్ని నమ్ముకొని బతికేవాడిని. తెల్లారంగానే లేచిపోయినావు మావయ్య, ఎటు పోయినావు? పోయినవని అడుగుతానే ఇందిరా, మీకేం తెలుసు? మీ అత్త పోయి 2 వద్దులు అవుతుంది, మీకు ఏమైనా తెలుస్తుంటే తెలుస్తుంది. నేను మార్కెట్ పోయేస్తా మావయ్య. ఆగురా, ఏంటి మావయ్య? మార్కెట్కి పోతున్నావు, కూరగాయలకు పైసలు ఉన్నాయా? 200 ఉన్నాయే, వచ్చిన కాడికి తీసుకొస్తా. జాగ్రత్త పోయి రారా. సరే మావయ్య. ఇంట్లో ఆడదానికి అన్నది సంసారం అనేది పట్టింపు ఉండాలి, కానీ నా పిల్లానికి మాత్రం సంసారం అన్నదే పట్టింపు లేదు. ఏమన్నంటే అవ్వగారింటికి పోదామా, అన్నగారింటికి పోదామా అనే తప్ప ఇంకొకటి లేదు. ఇప్పటికీ 2 వద్దులవుతుంది, జాడ లేదు పత్త లేదు. ఏమైందే కాక అంత చిన్న పోయి కూర్చున్నావు? ఏం లేదురా, వడ్డీనే కూర్చున్నా. ఇటు వేస్తాను, ఇట్లా కూర్చో. ఇటు పోయేస్తాను. ఎట్లేదా అంత ఊళ్ళో పోయేస్తాను. అవును శేఖర్, బాపు ఎట్లున్నదిరా సీజన్? మంచిగా నడుతుందా ప్రాక్టీసు? మరి ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లేమో ఎవరిని విలువట్లేదు అంటుండ్రు, మరి వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు ఇళ్ళలో పోతాన్నావా? లేదే బాపు, పోయిన నెల డాక్టర్ అందరు స్ట్రైకులు పెట్టిండ్రు, 1 నెలంతా బందే ఉన్నది. ఏమున్నదే, ఎవరన్నా ఇట్లా ఫోన్లు చేసిండ్రు అనుకో, సాటు మార్గాన పోయి సూదులు వేసేస్తాన్న. అంతా ఇబ్బంది ఉన్నదే బాపు. ఏం చేద్దాంరా, కష్టపడ్డానికో పని దొరకట్లేదు, బేవస్గా తిరగటానికో పని దొరుకుతుంది. వాడిని ఆపు లెక్కుంటా. ఇవాళ రేపు మంచితనానికి ఎక్కడ గుర్తింపు ఉన్నది బాపు, చెడుతనానికే గుర్తింపులు ఉన్నాయి. ఏం చేద్దామే? ఏడత్తమ్మ, చికెన్ మటన్ లేదు, ఏం లేదు, పనే తీర్చలేదు అసలు ఇంట్లో. అవును కానీ పద్మ, ఈ మౌనిక తాడు ఇప్పుడు వేయించుకున్నదే, దాని మెల్ల తాడు కనిపిస్తాను. నిజమే అక్క, బంగారు ఉన్నట్టే ఉన్నది. మరి లోన్ కూడా రాలే, పైసలు ఎక్కడి? ఏమో మరి, మొన్న వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయిన వాళ్ళ అమ్మ ఇట్లా వేయించిందో ఏమో. ఏ ఊకోవే, వాళ్ళ అమ్మగారికి అంతగానం ఎక్కువ బట్టలు గిట్టలు పెడితే గిట్ట పట్టుకొని రావచ్చు, కానీ బంగారం చేపించే అంత లేదు వాళ్ళ అమ్మోళ్ళకి. లేదక్క, మొన్న 2 రోజులు అన్నం తినకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటున్నది. వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, మరి రమ్మన్నది. వాళ్ళ అమ్మ వేయించినట్టున్నది. అంతేనా? అంతే, వాళ్ళ అమ్మ వేయించినట్టుగా. అదే మరి, అత్తమ్మనేమో 2 రోజులు అవుతుంది కనిపించలేదు. ఆ మామయ్య ఏమో పాపం పని కోసం అని పోతాండి అత్తాండి, కానీ ఆ పని లేదేమో. అవును కానీ అలా సురేష్ ఎటు పోయిందో ఏమో అక్క. మరి ఇప్పటికి 3 రోజులు అవుతుంది కనిపించలేదు. సిల్వర్ అక్క ఎట్లుంది? ఏమో అందరి పొత్తుల మా అమ్మకే ఉన్నది కష్టం ఖర్చు. అవునక్క,
అక్క మేము ఊరుకోడు కోడలేమో చిరుగుకోగట ఒక మామయ్యకు ఉన్నది బాధంతా ఉన్న దొంగతనం ఏంటి కానీ ఆ పూర పట్టి వెళ్ళిపోయాను ఇంకోటి టైంకి వెళ్ళి అంతే అంట అక్క ఇది అంతే. ఏం చెప్తానవరా ఇక్కడ? నా కొడుకు ఏం చెప్తానవరా? నీ లెక్క చెడిపోయే బుద్ధులు చెప్పుతలేనురా. నువ్వు నన్ను రా అంటావారా? నువ్వున్న గల్లబట్ట మగని పోయినావు. బాబు బాబు ఆగే ఆగో ఆగే నీ అమ్మ కొట్టలు ఆడనైనా చూసుకోవాలి. ఏం చెప్తా గల్ల పట్టిండు. ఏం జరిగింది? వాడు పిషాదేంది చెప్పినా నీకు? ఏమైనా చెప్పినా? నాకేం చెప్పలేదే. అయ్యో మావయ్య అన్నదమ్ములైనా మీరు ఇద్దరు ఒక మాట అనుకున్నాను. ఆగుతుంది ఒక 5 నిమిషాలు. ఏం జరగలేదు ఉన్నట్టుండే లొల్లి పెట్టుకున్నారు. ఎప్పటికీ ఇదే లొల్లు, ఎప్పటికీ ఇదే కథ. ఏమైంది? శేఖర్ అక్కడ కూర్చున్నాడు. నువ్వు మావానికి ఏం చెప్తున్నావురా? నన్ను గల్ల పట్టిన ఎందుకు కొట్టాలి? ఎందుకు కొట్టాలి? నేనైనా చెప్పినా? శేఖర్ నేను చెలగొట్టి మాట చెప్పినా నన్ను గల్ల పడతాడా? వదిన తిరుగుతావు. నేను అప్పటి నుంచి అన్న ఉన్నా. వీళ్ళిద్దరే పోతావు అనుకోని వీళ్ళిద్దరే కొట్లాడతాను. నీకేమైనా నేను చెప్పినా? శేఖర్ నీకేమైనా చెప్పినా? అనుకుంటాను ఏం జరిగిందిరా మరి? అయితే ఏం చెప్పినా కలవాడి కొట్టుకుంటాను మీరు. నాకేం చెప్తాం? అలా చెప్తాడు ఓటి వాడెంత వాడి విషయాలు ఎంత? నువ్వు నన్ను అనటం ఆగే బాబు నువ్వు ఆగు. చిన్న మావయ్య శేఖర్ అన్న కూర్చొని ఉంటే మావయ్య పోయి ఏం చెప్తున్నావు నా కొడుకు అని చెప్పి లొల్లి పెట్టుకున్నారు. నేనేం చేయాలి? నన్నంటే లొల్లి పెట్టుకుంటాను. బాబా ఇంటి పెద్ద కోడలు కాదు నువ్వు. పెద్ద కొడలు అయితే నేను లొల్లి పెట్టుకోమన్నా లొల్లి పెట్టుకుంటాను. బాబా పెద్ద కోడలు ఏం చేయమంటున్నారా దాన్ని? నువ్వు అన్న లేరాడే నువ్వు ఎందుకు ఎందుకు చేస్తాను చెప్పాలా మరి? ఏం మాట్లాడతాను దానికి ఎందుకంటే నాకేం సంబంధం లేదు. వీడు నా కోడళ్ళ ముందు నన్ను అనడురా? నీ సంగతి నేను చెప్తా.